చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో బీజేపీతో టచ్లోకి వెళ్ళా అనేది ఉత్త ప్రచారమే. ఎంపీ ఎన్నికల తర్వాత సీఎం అనేది కూడా ఊహాజనితమే. మీడియాతో చిట్చాట్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీఎంతో రోజు కనిపిస్తే ప్రభుత్వంలో నెంబర్ 2 అవుతారా? ధరణిలో జరిగిన అవినీతి పైన వైట్ పేపర్ రిలీజ్ చేస్తాం. జోగినపల్లి సంతోష్ ఒక్కరే కాదు, అవినీతి పరుల లిస్టు పెద్దగానే ఉన్నది. ఏ స్థాయిలో ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని కామెంట్. యాక్చువల్గా ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీజేపీకి టచ్లో ఉన్నాడన్న విషయాన్ని బయటకు తీసింది గాదే ఇన్నయ్య గారు. సో ఇన్నయ్య గారు మన ఇంటర్వ్యూలోనే, ఫస్ట్ నా ఇంటర్వ్యూలోనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీజేపీతో టచ్లో ఉన్నాడు, 12 మంది ఎమ్మెల్యేలని రెడీ చేసుకున్నాడు, బీజేపీకి నమ్మిన బంటుగా ఉన్నాడు అని ఆయన ఒక సంచలనమైన ప్రకటన చేశారు, ఒక బ్లాస్ట్ చేశారు. సో దీని మీద ఆయన నిన్న రెస్పాండ్ అయినట్టుగా కనబడతా ఉన్నది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తాను సీఎం అవుతాను అని వస్తున్న వార్తల్లో నిజం లేదని ఐఎన్పిఆర్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మంత్రి బీజేపీతో మరే పార్టీతో తాను టచ్లోకి వెళ్లలేదని, అదంతా ఉత్త ప్రచారమే అని కొట్టిపారేశారు. పండ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు తగులుతాయి, తన దగ్గర పండ్లున్నాయనే కొందరు రాళ్లు వేస్తున్నారు, కొన్నిసార్లు నిప్పు పెట్టి పొగ వచ్చేలా చేస్తారని వ్యాఖ్యానించారు. గురువారం హైదరాబాద్లోని బేగంపేట హరిత ప్లాజాలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాతో చిట్చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వంలో నేను నెంబర్ 2 కాదు, రోజు సీఎం రేవంత్ వెంట ఉంటే నెంబర్ 2 ఎలా అవుతా? కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినా సరే హైకమాండ్ కూడా నేను సీఎం కావాలంటే కొన్ని ఈక్వేషన్స్ చూస్తుంది. ధరణిలో జరిగిన అక్రమాల చిట్టాను ఆధారాలతో సహా బయటపెడతాం. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ధరణి పోర్టల్లో జరిగిన అవినీతి పైన వైట్ పేపర్ రిలీజ్ చేస్తాం అని ఆయన నిన్న ఒక క్లారిటీ ఇచ్చినట్టుగా కనబడతా ఉన్నది. సో నేను ఎవరితో టచ్లో లేను, ఇదంతా కూడా నా మీద ప్రచారం చేస్తున్నారు, అసలు అట్లాంటిది లేదు అని. కానీ బయట మాత్రం ప్రచారం ఇంకొకలాగా జరుగుతూ ఉన్నది.